కొరియన్స్ ఎక్కువగా ఇష్టపడే ఈ బనానా మిల్క్ను ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. కొరియన్ సెలబ్రిటీస్ ఇంకా కేపాప్ ఐడల్స్ వచ్చేసి ఈ బనానా మిల్క్ తాగుతూ కనిపిస్తూ ఉంటారండి. ఇది చేసుకోవటానికి 2 నిమిషాలు సరిపోతుందండి, ఎక్కువ సమయం పట్టదు. అలాగే దీనికి వాడే పదార్థాలన్నీ కూడా మనకు దాదాపుగా ఇంట్లో ఉండేవే. చిన్న మార్పుతో నేను ఈ బనానా మిల్క్ను ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా జ్యూసర్ జార్లోకి 2 అరటిపళ్ళను తీసుకోండి. దీనిలోకి 3 స్పూన్లు తేనె వేసుకోండి. నేను ఒక చిన్న మార్పు అన్నాను కదండి. కొరియన్స్ వచ్చేసి ఎక్కువగా మాపుల్ సిరప్ను వాడుతూ ఉంటారండి ఈ బనానా మిల్క్ చేసుకోవటానికి. అలాగే తేనెను కూడా వాడతారు. నేను ఇక్కడ తేనెతోనే చేస్తున్నాను. తర్వాత దీనిలోకి ఒక 200 మిల్లీలీటర్లు పాలు వేసుకోవాలి. ఎన్ని పాలైతే వేస్తున్నామో అన్ని నీళ్లు వేసుకోవాలి. నీళ్లు కూడా 200 మిల్లీలీటర్లు తీసుకోవాలి. దీనిలోకి 1 లేదా 2 చుక్కలు వెనిలా ఎసెన్స్ను వేసుకోండి. ఈ బనానా మిల్క్ చల్లగా కావాలి అనుకున్నట్లయితే దీనిలోకి నీళ్లు ఫ్రిడ్జ్లో పెట్టి ఆ చల్లటి నీళ్లను వేసుకోండి. తర్వాత మూత పెట్టేసి 1 లేదా 2 నిమిషాల పాటు మంచిగా బ్లెండ్ చేసుకోండి. దీనిలో వచ్చేసి మనం పంచదార ఏమీ వాడమండి, తీయదనం కోసం తేనెను మాత్రమే వాడతాము. అంతేనండి, 2 నిమిషాల పాటు ఇలా బ్లెండ్ చేసుకుంటే మనకు కొరియన్ బనానా మిల్క్ రెడీ అయిపోతుంది. ఇది వచ్చేసి చేయగానే వెంటనే తాగితే దీని రుచి బాగుంటుంది. సమయం గడిచే కొద్దీ రంగు రుచి 2 మారిపోతూ ఉంటాయండి. అవసరం అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, అప్పుడు రంగు మారకుండా ఉంటుంది. మరి ఈ వీడియోలో చెప్పిన కొరియన్ బనానా మిల్క్ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.